ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ అయింది రెస్టారెంట్‌కి వెళ్ళాక. లాస్ట్ ఇయర్ బవాచికెళ్ళినాం. టెంపుల్‌కెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు అనుకోకుండా ప్లాన్ అయిపోయింది. బవాచికెళ్ళినాం. సరే ఈసారి గూడా వెళ్దాం అనుకుంటే టెంపుల్ ప్లాన్ క్యాన్సిల్ అయింది. సర్లే రెస్టారెంట్‌కైనా వెళ్దాం అంటే, సరే ఓకే అని చెప్పిండు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు తీసుకుపోతాడని. ఎందుకంటే బడ్జెట్ లేదు మనకంత ప్రెజెంటు. సర్లే 1 ఇయర్ అయింది గదా! ఎటు పోలేదు గదా! ఇక్కడికచ్చినప్పటి నుంచి పూణే నుంచి ఇక్కడికచ్చినప్పటి నుంచి ఎటు పోలేదు బయటికసలు. ఇల్లు పోతే అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు ఇక్కడ హైదరాబాద్‌ల అంతే. సర్లే అని ఓకే చెప్పేసిండు. ఆర్డర్ పెట్టిండిగ. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే నేను. ఏదో బిర్యానీ తినొత్తాం అనుకున్నా. నేను ఇది పెట్టు, అది పెట్టు అని ఏం చెప్పలే. నీ ఇష్టం అన్నా చికెన్ టిక్కా నేనొక్కటే అడిగిన చికెన్ లాలీపాప్ ఎట్లుంటదో ట్రై చేద్దామని అడిగిన. సరే అని చెప్పి చికెన్ టిక్కా, చికెన్ లాలీపాప్, బిర్యానీ 3 ఆర్డర్ పెట్టిండు. హ్మ్. ఇందులో చికెన్ టిక్కా బాగున్నది. చికెన్ లాలీపాప్ కంటే. చికెన్ లాలీపాప్‌లో క్యారెట్, బీట్రూట్ ఇవే ఆనియన్స్ ఇవే ఎక్కువున్నాయి. నాకెందుకో వర్త్ అనిపించింది చికెన్ టిక్కా. సేమ్ ప్రైస్ రెండిటికి. బట్ చికెన్ టిక్కా అనేది బాగా టేస్టీ ఉన్నది. మావోడైతే తినరాకపోయినా గానీ ట్రై చేత్తనే ఉన్నాడు. యుద్ధం ఆపుతనే లేడు ఆ చికెన్ మీద. కట్ జేసి ఇస్తే తింటాండిగ. ఆ ఫోర్క్ ఎక్కడ గుచ్చుకుంటదో మాకు భయమైతాంది. వాడు మాత్రం అట్లనే తిననీకి ట్రై చేస్తాండు. వద్దురా సేయితోని తినరా అని చెప్పినా వినకుండా అట్లనే ఉన్నాడు. ఇప్పుడు మాకు తినడం అయితే ప్రెజెంట్ అయిపోయింది. బిర్యానీ తినలేకపోయినాం. ఇగ సర్లే అని ఇంటికి పార్సెల్ తీసుకుపోదామని పార్సెల్ కోసం పెట్టించినాం. బిర్యానీ గూడా చాలా బాగున్నది. పిజ్జా హౌస్‌కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మొత్తం టోటల్ ఈ 3 వీటికి కలిపి 1020 అట్లా అయింది. 10 డేస్ నుంచి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అస్సలు కుదరట్లేదు. సంక్రాంతి హాలిడేస్‌కి ఇంటికెళ్ళినాం, వచ్చినాం. ఇప్పుడు టైం దొరికింది పోస్ట్ చేయడానికి. రిటర్న్ వచ్చేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అక్కడ మంచిగా పిల్లలు ఆడుకుంటారని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాం. మా పెద్దోడేమో మా చుట్టే తిరుగుతాండు. మా చిన్నోడేమో చెప్పకముందే పోయి తిరుగుతాండు. ఆడుకోరా అని అననవసరం లేదు. వాడే పోయి ఆడుకుంటాడు. ఇట్లా ఓపెన్ ప్లేస్ కావాలి తిరుగుతూనే ఉంటాడు వాడు. మా నాన్నగాడేమో మా తమ్ముడు తప్పిపోతాడని గుంజుకొస్తాండు.